అందరికీ నమస్కారం. నేను మీ డీకే అరుణమ్మ, మహబూబ్ నగర్ పార్లమెంటు అభ్యర్థిని. నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చిన మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 500 సంవత్సరాల నుంచి కానటువంటి శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో దివ్యమైన భవ్యమైనటువంటి రామ మందిరాన్ని నిర్మాణం చేసి జనవరి 22న బాలరాముని యొక్క ప్రాణ ప్రతిష్టను మరి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగినటువంటి ఆ పవిత్రమైనటువంటి కార్యక్రమం తర్వాత వస్తున్నటువంటి మొట్టమొదటి శ్రీరామనవమి ఈ శ్రీరామనవమికి దేశం నుంచి ప్రతి ఒక్కరు కూడా, దేశ ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరికి పెద్ద ఎత్తున మరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా నేను అందరినీ భక్తులను కోరుకుంటున్నా. ఆ శ్రీరామచంద్రుడి అక్షింతలు, అయోధ్య శ్రీరాముని యొక్క అక్షింతలు ప్రతి ఇంటికి ఏ విధంగానైతే మనని ఆ అక్షింతలు శ్రీరామచంద్రుడు పంపించి ఆశీర్వదించారో ఆ ఆశీర్వాదం ఆ కార్యక్రమాన్ని అయోధ్యలో ఆ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిరంలో